మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జాతకంలో ప్రతి ఒక్కరి జాతకం ఇది. చాలా జాతకాల్లో చూస్తూ ఉంటాం. సూర్యచంద్రులు రాహుకేతులతో కలిసి ఉంటారు. మరి ఇబ్బందుల జీవితానికి మరి సూర్యుడు అంటే రవి గ్రహం వెలుగు, ఆయన లేకపోతే మనకి జీవనమే లేదు. అట్లాగే చంద్రగ్రహం కూడా వెలిగే, వెన్నెల అంటారు దాన్ని. అంటే సూర్యచంద్రులు రవిగ్రహం గ్రహాలకి రాజు, చంద్రగ్రహం గ్రహాలకు రాణి. మరి జాతక చక్రంలో సూర్యచంద్రులు చాలా బాగుండాలి ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఆత్మస్థైర్యం, మనోధైర్యం మనిషికి ఈ రెండు ముఖ్యం. ఈ రెండు గ్రహాల నుంచే వస్తాయి. అందుకే జాతక చక్రం చూసినప్పుడు రవిగ్రహం ఎలా ఉన్నారు, చంద్రగ్రహం ఎలా ఉన్నారు, వీళ్ళు బాగుండాలి డిగ్రీస్ వైజ్గా. అది ఏ రాశి అయినా పర్వాలేదు. మరి ఎందుకంటే రవిగ్రహం అన్ని రాశులు 12 నెలలు తిరుగుతారు. 30 రోజులకు ఒక రాశి మారుతారు. చంద్రగ్రహం 2.5 రోజులు, అందరికీ తెలిసిందే. వీరిద్దరూ చాలా ముఖ్యం. వీరు వక్రత్వం చెందరు, అస్తంగత్వం కూడా చెందరు. అయితే పౌర్ణమి, అమావాస్య అందరికీ తెలుసు. అమావాస్య అంటే రవిచంద్రులు ఒక దగ్గరే ఉంటారు. మరి ఈ వీడియో ఎందుకు ఈరోజు చేయడం జరుగుతుందంటే, మనకి వచ్చే అక్టోబర్ 2వ తారీఖు గ్రహణం ఉంది. కానీ ఈ దేశంలో లేదు, పాశ్చాత్య దేశాల్లో ఉంది. మరి ఆ రోజు గమనించండి, అక్టోబర్ 2వ తారీఖు అమావాస్య. అమావాస్య రోజు గ్రహణం అంటే ఏంటి అర్థం? ఆ రోజు రవి చంద్ర కేతువు ఇక్కడే సంచరిస్తూ ఉన్నారు గోచారంలో. ఇక్కడ రవి ఉన్నారు, నెక్స్ట్ బుధ ఉన్నారు, తర్వాత చంద్రుడు ఉన్నారు. అయితే ఇక్కడ అమావాస్య రోజు బుధుడు కూడా యాడ్ అయ్యి ఉన్నారు, రవిచంద్రులే కాక. చాలా జాతకాల్లో అక్టోబర్ 2, 2024 గ్రహణం. అయితే మన దేశంలో లేదు, వేరే దేశాల్లో ఉంది. అది ఒక పాయింట్. గ్రహణం అనేది పక్కన పెడితే ఎవరి జాతకంలోనైనా రవి రాహువు కలిసి ఉండొచ్చు, రవి కేతువు కలిసి ఉండొచ్చు, అట్లాగే చంద్ర రాహువులు కలిసి ఉండొచ్చు, చంద్రకేతువులు కలిసి ఉండొచ్చు. చాలా జాతకాల్లో జరుగుతాయి. మరి ఇప్పుడు ఎవరున్నారండి ఇక్కడ? 24వ తారీఖుని, అక్టోబర్ 2, 10వ నెల గ్రహణం ఉందా లేదా అన్నది పక్కన పెట్టండి. కేతువు ఇక్కడే సంచరిస్తూ ఉన్నారు, రవిగ్రహం ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు 16వ తారీఖు, 17వ తారీఖు సెప్టెంబర్ 15ని వెళ్ళారు ఇక్కడికి, కేతువు దగ్గరికి. మరి బుధుడు కూడా సుమారుగా, బుధుడు ఉచ్చపట్టినప్పటికీ ఇక్కడే ఉన్నారు, చంద్రుడు ఉన్నారు. అంటే 4 గ్రహాలు, 3 గ్రహాలు కేతువుతో ఉన్నాయి, రవి చంద్ర బుధ. మరి ఆత్మస్థైర్యం, చంద్రుడు మనోధైర్యం,
బుధుడు బుద్ధి కుశలత. ఇన్ని రకాలుగా ఉంది. అయితే ఈరోజు చెప్పేదేంటంటే, రాహు కేతువుతో రవిచంద్రులు కలిసి ఉంటే వీళ్ళకి కొంచెం విపరీత ధోరణిలో ఉంటారు. అది మంచి అయినప్పటికీ చెడైనప్పటికీ. మంచి అంటే అతి శుభ్రం ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. అది మరి అతి శుభ్రం కూడా కొంతమందికి నచ్చదు, విపరీత ధోరణిలో ఉంటారు. అట్లాగే సైంటిస్టులు అంటే వీరే కదా మరి. ఇలా ఉన్నవాళ్లే ఆధునికంగా అందరికీ భిన్నంగా ఆలోచించగల శక్తి ఈ గ్రహాలు కలియడం వల్లే వస్తుంది. కానీ ఇట్లా ఉండడం వల్ల గ్రహణం లేనప్పటికీ ఇట్లా ఉన్న జాతకాలు గ్రహణ దోషం అంటాం. నేను చాలామంది జాతకాలు చూసున్నాను, వారి ప్రవర్తన కూడా చూసున్నాను. ఇట్లా ఉన్న వాళ్ళది గ్రహణ దోషం అంటారు. గ్రహణ దోషం అంటే ఏంటి? మన గ్రహణం పెట్టినప్పుడు ఎట్లా అయితే పాశ్చాత్య దేశాల్లో అయితే పర్వాలేదంటే అమెరికా అటు సైడ్ అయితే పర్లేదు. వాళ్ళు దాన్ని ఒక మంచి అద్భుతమైన సంఘటన కింద చూస్తారు అక్కడికి వెళ్ళి. మన దేశంలో అయితే మన భారతీయులు అయితే అలా చూడము. దానికి గ్రహణం పట్టినప్పుడు పట్టు స్నానం, విడుపు స్నానం, తర్వాత మధ్యలో ఉన్న కాలం అంతా ఏదో ఒక దైవనామస్మరణ చేసుకోవడం ఇట్లాంటి చేస్తాం. అది వాళ్ళ పద్ధతి, ఇది మన పద్ధతి. కానీ దీన్ని గ్రహణ దోషంగా చెప్తాం. అంటే జీవితంలో అన్నీ జరుగుతూ ఉన్నట్టు ఉంటాయి మనకి, కానీ ఏదో ఒకటి కొరత కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ? రవిచంద్రులు, రవికేతువులు, రవిరాహులు, రవికేతువులు కలిసి ఉన్న జాతకాలు. మరి ఏం చెయ్యాలండి ఇట్లా ఉంటే? ఎవరి పూర్వ జన్మానుసారమే వారు జన్మిస్తారు. ఇది ఏమి చేయటానికైతే ఉండదు. అట్లాగని భయపడాల్సిన పని లేదు. ప్రతి ఇబ్బందులకి, కష్టాలకి భగవంతుడు ఇచ్చినవే ఏదో ఒక రెమెడీస్ అయితే ఉంటాయి. రవి రాహువులు కలిసి ఉన్నవారు కొంచెం గవర్నమెంట్ అథారిటీతో ఇబ్బందులు ఉండొచ్చు. అట్లాగే మన పైన అధికారులతో మెప్పు పొందాలంటే అది కూడా ఇబ్బంది ఉండొచ్చు. అట్లాగే తండ్రికి కొడుకి మనస్తత్వానికి కలవకపోవచ్చు. రవి రాహువులు, రవికేతువులు అయితే అది అమ్మాయినా అబ్బాయినా. రవికేతువులతో అయితే తండ్రితో తత్సంబంధాలు ఉండకపోవచ్చు. చంద్రకేతువులైతే తల్లికి అనారోగ్యం ఉంటుంది. అది మీ లగ్నానికి చంద్రుడు శుభుడయ్యి ఇలా చంద్రకేతువులు కలిసి ఉంటే కొంచెం ఇబ్బంది ఎక్కువ ఉంటుంది. ఒకవేళ మీ లగ్నానికి శుభుడు కాకపోతే అంత ప్రాబ్లం అయితే ఉండదు. అయితే చంద్రకేతువులు ఆలోచనలు విపరీతంగా అందరికన్నా భిన్నంగా ఉంటాయి. భిన్నంగా అంటే అది మనకి అర్థమైన భాషలో చెప్పాలంటే మనం ఒక క్వశ్చన్ని గురువు చెప్పినట్టు ఒకే రకంగా ఆన్సర్ చేయగలం. వీళ్ళైతే దీనికి భిన్నంగా మంచి ఆన్సరే చేస్తారు. ఆ ఆన్సర్ అనేది అవతల వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. అర్థమైనప్పటికీ అది వాళ్ళకి తప్పు అనిపించవచ్చు. అట్లా ఉంటుంది వీళ్ళది. కానీ దూరంగా ఆలోచిస్తే వీళ్ళ ఆలోచన, వీరు చేసిన ఆన్సరు కరెక్ట్గా ఉంటుంది దూరదృష్టితో. ఎందుకు అంటే కేతువు గమనించండి, జ్ఞానానికి సింబల్. కేతు జ్ఞానానికి. కేతు అంటేనే జ్ఞానం, మోక్షం. రాహు అలా కాదు. ఇహపర సుఖాలు అన్ని ఆశలు కలిగించేవాడు, కోరికలు. కేతు అలా కాదు, జ్ఞానం.
వీళ్ళకి విపరీతమైన జ్ఞానం ఉంటుంది. అది రవికేతువులు కలిసిన, చంద్రకేతువులు కలిసిన. ఎట్లా అంటే రవికేతువులు కలిసి ఉంటే అది గురుపాలిత రాశిలో ఉంటే అందరికన్నా ఎక్కువ జ్ఞానం ఉంటుంది. మరి చంద్రకేతువులు కలిసి గురుపాలిత రాశి అయితే అది కూడా అందరికన్నా మంచి జ్ఞానం ఉంటుంది వీరికి. వీరు చెప్పేది ఒక 100 సంవత్సరాలు లేకపోతే 50 సంవత్సరాలు ఏమి జరుగుతుందో చెప్పగలరు వీరు. నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. అందుచేత అది అది మనకి అర్థం అవ్వాలని ఏం లేదు. అర్థం అవ్వకపోవచ్చు. చాలామందికి అర్థమే కాదు. వీళ్ళు చెప్పిందే తప్పు అని కూడా ఉంటుంది. అట్లా ఉంటది వీళ్ళ మనస్తత్వం. అలాగే మరి మీ జాతకాల్లో గానీ, మీ పిల్లవాళ్ళ జాతకాల్లో గానీ ఉంటే, ఇట్లా గానీ ఉంటే ఇది మీరు గమనించినట్లయితే మీకే అర్థమవుతుంది. మరి ఇలా ఉన్నప్పుడు మీ ఇలా ఉన్న వాళ్ళకి గురు దృష్టి అంటే శుభగ్రహాల దృష్టి మరి రవితోని చంద్రుడితో కలిసి ఉంటే దృష్టి ఉండదు కదండి. ఎవరితోని? నైసర్గిక శుభగ్రహాలు. గురు దృష్టి మరి శుక్ర దృష్టి. ఇప్పుడైతే డైరెక్ట్‌గా ఈ 2వ తారీఖు అయితే డైరెక్ట్‌గా గురు దృష్టి ఉంది. గురు దృష్టి ఉంది. ఇట్లా గురు దృష్టి ఉంటే ఆయా అలా కలిసి ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందుల నుంచి తప్పించుకుంటారు. అయితే వీరికి అపారమైన నాలెడ్జ్ ఉంటుందండి. అపారమైన నాలెడ్జ్, దివ్య దృష్టి, దివ్యమైన ఆలోచనలు వీళ్ళకి అన్ని రకాలుగా బావుంటుంది. కానీ వీళ్ళ ఆలోచనల వల్ల చాలామందికి అది నచ్చకపోవచ్చు. నచ్చకపోవడం వల్ల వీరికి కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. మరి ఏం చెయ్యాలండి? ఏం చెయ్యాలి? పరిహారం. ఇలా ఉన్నప్పుడు డైలీ ఇలాంటి పిల్లలు గానీ, మన జాతకాల్లో గానీ ఉంటే ఏదో ఒక ఆలయాన్ని దర్శిస్తూ ఆలయం అంటే దూరంగా ఉన్న మన ఇంటి దగ్గరలో ఉన్న ఆలయాన్ని దర్శించడం. అట్లాగే ఆలయ నిర్మాణాలకి ధన రూపేణ, వస్తు రూపేణ సహాయం దానం చేయటం. దానం. అట్లాగే రవితో అయితే ప్రతి రవి సంక్రమణం వస్తుందండి. రవి సంక్రమణం అంటే రవి గ్రహం మీకు తెలియకపోతే ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అడిగితే ఈ నెల రవి సంక్రమణం ఎప్పుడు అంటే తెలియదు. రవి సంక్రమణం అంటే ప్రతి ఒక్కరికి అర్థమవుతుందండి. ఎలా అంటే తెలియలేని వాళ్ళకి కూడా, చదువుకోలేని వాళ్ళకి కూడా అర్థమవుతుంది ఈ పదం. ఎందుకంటే మకర సంక్రమణం అందరూ వింటారు. ఎప్పుడది? సంక్రాంతి పండుగ. మకర సంక్రమణం. అట్లాగే ప్రతి నెల రవి సంక్రమణం జరుగుతుందండి. మకర సంక్రమణం ఎప్పుడవుతుంది? జనవరి 14న గాని, 15న గాని కంపల్సరీ ఈ 2 రోజుల్లో ఉంటుంది మకర సంక్రమణం. అట్లాగా సూర్యుడు తిరుగుతూ, తిరుగుతూ మనకి గడియలు, కాలము అవన్నీ ఉత్తరాయణం, దక్షిణాయనం అంటే సూర్యుడు తిరుగుతూ ఉంటారు కదండీ! ఉత్తరాయణం, దక్షిణాయనం అంటే సంక్రమణం నుండి మకర సంక్రమణం నుండి ఉత్తరాయణ కాలం. అక్కడి నుంచి వేడి ప్రారంభమవుతుంది. వేడి కాలం. ఉత్తరాయణ కాలంలోనే రవి గ్రహం ఉచ్చు పొందుతారు. అంటే ఎక్కడ ఉచ్చు పొందుతారు? మేషరాశిలో. ఉత్తరాయణ కాలంలోనే. సుమారుగా ఎప్పుడది ఉత్తరాయణం
జనవరి 14ని సంక్రమణం జరిగితే ఫిబ్రవరి 14ని కుంభప్రవేశం ఉంటుంది. ఫిబ్రవరి 14 టు మార్చి 14 వరకు మీనం, మార్చి 14 నుండి ఏప్రిల్ 14 వరకు మేషంలో ఉంటారు, ఉచ్చ పొందుతారు. ఎప్పుడైతే ఇక్కడికి వచ్చారో మరి మనకి ఎండాకాలం ప్రారంభం అయిపోతుందండి. మేషం అంటే అగ్నితత్వపు రాశి. మీనరాశిలో ఉన్నప్పుడు కూడా ఎండ ఉండదు, అది జలతత్వం. అగ్నితత్వం, ఎండాకాలం ప్రారంభం అవుతుంది రవిగ్రహం ఉచ్చపట్టినప్పుడే. ఇట్లాగా దక్షిణాయనంలో అంటే ఎప్పుడు సెప్టెంబర్ 16 కానీ 17 తారీఖు కానీ కన్యా రాశిలోకి వస్తారు. కానీ అంతకన్నా ముందే మనకి దక్షిణాయనం ప్రారంభం అవుతుంది. మర్చిపోయాను, సారీ. కర్కాటక రాశిలోకి రవి వచ్చినప్పుడు దక్షిణాయనం ప్రారంభమవుతుంది. అది ఏ రాశి అండి? జలతత్వం. అంటే సుమారు శ్రావణ భాద్రపదాలు, అందుకే వర్షాలు. మనకి కర్కాటక రాశిలోకి రాగానే చంద్రుడు దక్షిణాయనం ప్రారంభమవుతుంది. అప్పటి నుంచి మనకి సూర్యుని వెలుగు తగ్గుతుంది. అప్పటి నుండి పండుగలన్నీ, దసరా, దీపావళి టైంకి చలి తొందరగా చీకటి పడిపోతుంది, అంటే సూర్యుని వెలుగు తగ్గిపోతుంది. ఇట్లాగా మనకి దక్షిణాయనం, ఉత్తరాయణం ఈ 2 కాలాలు. కాబట్టి ఈ 2 కాలాలు మారేటప్పుడు డిగ్రీస్ ఆయన తిరుగుతూ డిగ్రీస్ చేంజ్ అవ్వడం వల్ల సుమారు 14 నుంచి 17 ఈ తారీఖుల్లోనే, అంతకు మించి దాటరండి. ఈ ప్రతి నెల మీరు చూసుకుంటే 14 నుండి 17 తారీఖుల్లో సంక్రమణం జరుగుతుంది. సంక్రమణం అంటే ప్రొద్దున్నే జరుగుతుంది అట్లా కాదు, దానికి ఒక టైము ఉంటుంది, దాన్ని బట్టి సంక్రమణం. ఆ సంక్రమణం రోజు 100% గుర్తుపెట్టుకోండి, రవితో మీకు కానీ ఇలా కలిసి ఆ సంక్రమణం రోజు రవిగ్రహ ఆరాధన, రవికి ధాన్యం గోధుమను ఒక ప్రసాదం చేసి శ్రీ సత్యదేవునికి నైవేద్యం చేసి ప్రసాదం నలుగురికి పంచి మనం స్వీకరించడం ద్వారా ఆటోమేటిక్గా మనకి ఇట్లా ఉన్న వాళ్ళకి రవిగ్రహ అనుగ్రహం పెరుగుతుంది. ఇట్లాంటి గ్రహణ దోషాలు ఉంటే పోతాయి. మరి చంద్రునితో అయితే ప్రతి పౌర్ణమికి లలితాదేవికి సాయంకాలం పూజ చేసి, ముఖ్యంగా చంద్రుని ధాన్యం, బియ్యం, క్షీరాన్న నైవేద్యం పెట్టి 10 మందికి పంచి మనం స్వీకరించడం ద్వారా చంద్రునితో ఉన్న దోషం పోతుంది. ఇట్లా చేస్తే తొందరగా మనకి గ్రహణ దోషాలన్నీ తగ్గుతాయి. ఇవి ఏమీ ఉండదండి ఇలాంటిది అంటే ప్రజెంట్ ఉన్న కాలంలో అయితే ఎవరు ఇది పెద్దగా తీసుకోరు. కానీ ఆ 2 రోజులు గుర్తుపెట్టుకుంటే, సూర్యచంద్రులు రాహుకేతులతో కలిసి ఉన్న రోజుల్లో గుర్తుపెట్టుకుంటే 100% ఈ రెమెడీ అయితే పనిచేస్తుందండి. రవిగ్రహంకి సంక్రమణం రోజు, చంద్రునికి పౌర్ణమి రోజు. ఎందుకంటే చంద్రుడు పౌర్ణమి రోజు 16 కళ్ళతో ఉంటారు. అందుచేత లలితాదేవికి పూజ. లలితాదేవి ఎందుకంటే మీరు లక్ష్మీదేవే ఇష్టం, లక్ష్మీ సోదరుడు, ఆవిడ్ని పూజ చేసుకోండి. లలితాదేవి సౌమ్యంగా ఉండే దేవి. ఆ దేవి ఆరాధన సౌమ్యత్వాన్ని ఇస్తుంది. అది కూడా
లలితా సహస్రనామంలో అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత అంటే అష్టమి చంద్ర విభ్రాజ అంటే అష్టమి రోజు చంద్రుడు ఎలాగైతే ఉంటారో మరి లలితాదేవి చూడండి, చంద్రుడు ఆవిడ ఫోటోలో చూస్తే మీకు అర్థమవుతుంది, అర్ధచంద్రాకారంలో చంద్రుడు ఉంటారు. అందుకని అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత అంటే అంత శోభాయమానంగా ఉంటుంది. అందుకని లలితాదేవికి ఎక్కువగా పౌర్ణమి రోజు పూజ చేస్తారు, ఆ చంద్రుడు అనుగ్రహం కోసం. లేదండి మాకు లక్ష్మీ ఆరాధన ఇష్టం, మేము లక్ష్మీదేవిని చేస్తాం, లక్ష్మీదేవిని కూడా చేయవచ్చు. లక్ష్మి, సరస్వతి, లలిత ముగ్గురమ్మలు. అందుకని అమ్మవారి ఆరాధన మీకు ఏ అమ్మవారైతే మీరు కొలిచే అమ్మవారే అనుకోండి, ఏదో ఒక అమ్మవారు, మీరు ఏదో ఒక గ్రామంలో ఉంటారు, గ్రామ దేవత కాకుండా ఆ గ్రామంలో మీకు ఏదో ఒక అమ్మవారు ఉంటారు. అంటే నేను చాలామంది దగ్గర విన్నాను, మేము గౌరీ ఆరాధన చేస్తామండి, మేము కామాక్షి ఆరాధన చేస్తామండి, కామాక్షిదేవి ఆరాధన. మేము మా ఇంటి దగ్గర కామేశ్వరి దేవి ఉందండి, ఆవిడ మీకు నచ్చిన ఆరాధన చేసుకోండి. ఏ రోజు? పౌర్ణమి రోజు. పౌర్ణమి అంటే మళ్ళీ గుర్తుపెట్టుకోండి, రాత్రి అంటే సాయంకాలం సన్సెట్ అయ్యేటప్పటికి మనకి పౌర్ణమి తిథి ఉండాలి, రాత్రికి ఉండాలి, సంపూర్ణమైన చంద్రుడు ఉండాలండి. ఉండినప్పుడు అమ్మవారి ఆరాధన చేసుకొని, అవి పరమాణం చేయలేమండి, చేయగలిగితే చాలా అద్భుతం. పాలైనా సరే ఆ పాలల్లో బెల్లాన్ని ఉంచి అమ్మవారికి నైవేద్యం చేసి చంద్రుడి దగ్గరికి పెట్టి, ఆ చంద్రకిరణాలు మీకు టెర్రస్ ఉండి బాల్కనీలో ఉంటే చంద్రకిరణాలు పడేలా కూడా మనం పాలని పెట్టి ఆ పిల్లలు ఎవరైతే ఇట్లాంటి గ్రహణ దోషాలు ఉన్న పిల్లలకి ఇస్తే అద్భుతమైన పరిహారం అండి, చేసి చూడండి. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.